హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియోలో నోటికి రుచిగా, కమ్మగా, మంచి ఫ్లేవర్ఫుల్గా ఏదైనా తినాలి అనిపిస్తే ఒక్కసారి ఈ టొమాటో కొత్తిమీర పచ్చడిని ట్రై చేయండి. అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశలకు కూడా చాలా రుచిగా ఉంటుంది. చేయడం చాలా సింపుల్ అండి. రుచి మాత్రం అద్దరిపోద్ది. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి బాబు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ చేసేద్దానండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వీటిని వేపుకుందాం. పల్లీల్ని ఇలా ఎర్రగా వేపుకున్నాం కదా, పల్లీలు అనేవి చక్కగా వేగాలండి, అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక అర నిమిషం పాటు వేపుకుందాం. మన ఈ వేడికే అవి చక్కగా వేగిపోతాయండి, ఎక్కువగా వేపామంటే మాడిపోతాయి. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో ఒక 15 పచ్చిమిర్చి అండి. ఇవి కొంచెం ఘాటుగానే ఉంటాయి, మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను ఈ మాత్రం మిర్చి అనేది వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. పచ్చడి అంటే కొద్దిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మిరపకాయల్ని కూడా దోరగా వేపుకుందాం. మిరపకాయల్ని ఇలా దోరగా వేపుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. మిరపకాయలు ఇంతకన్నా వేగితే మనకి తొక్కుగా ఉంటుందండి పచ్చడి. ఇలా దోరగా వేపుకుంటేనే మనకి చక్కగా మెదిగి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదే పాన్లో 1 కప్పు టమాటా ముక్కలు, అలాగే 1 కప్పు కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగిన తర్వాతే కట్ చేశానండి. ఇలా కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇదే కప్పుతో టొమాటా ముక్కలు తీసుకున్నాను, అలాగే ఇదే కప్పుతో కొత్తిమీర తీసుకున్నా. నా దగ్గర ఇంకా బౌల్ లేదు కాబట్టి కొలిచి వేరే దాంట్లో వేశాను. మీకు ఈజీగా ఉంటుందని నేను ఇలా చెప్తున్నాను. అలాగే ఒక 20 గ్రాముల చింతపండు అనేది పులుపు తక్కువైనా రుచిగా ఉండదు, ఎక్కువైనా కానీ రుచిగా ఉండదు. కాబట్టి పచ్చడికి తగ్గట్టుగా చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. మూత పెట్టేసామనుకోండి, మనకి త్వరగా మగ్గుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటాలు, కొత్తిమీర చక్కగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఈ పల్లీలు, అలాగే ఈ పచ్చిమిర్చి, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. పచ్చడి అనేది ఎప్పుడు కూడా మరీ మెత్తగా ఉంటే రుచిగా ఉండదండి, కొద్దిగా కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇందులోనే ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా, కొత్తిమీర కూడా వేసేసుకొని పల్స్ ఇచ్చుకుంటూ మరో 2 సార్లు తిప్పాము అంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా ఇంగువ. పోపు ఇలా వేగింది కదా, ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు. పోపు గుమగుమలు ఆడిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని వేసుకుందాం. చూసారు కదా, గుమగుమలాడే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చేయడం ఎంత సింపుల్లో కదండి. మీకు అస్సలు టైం లేనప్పుడు కూడా మీరు ఈ పచ్చడిని ట్రై చేయొచ్చు. సమ్మర్ కదండి, అందుకే నేను కొంచెం ఆయిల్ అనేది తక్కువ వేసాను. చూడండి, ఆయిల్ అనేది ఎక్కడా లేదు మీకు. చూసారా, చాలా బాగుందండి పచ్చడి అయితే. రండి, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కమ్మగా తిందాం. ఆహా, ఇలా వేడి వేడి అన్నం, ఇందులోకి ఈ టొమాటో కొత్తిమీర పచ్చడి
ఇలా కలుపుకొని తింటూ ఉంటే ముద్ద ముద్దకి కమ్మదనంతో భలే రుచిగా ఉందండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అదెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.